పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులు పెద్దలు సూర్యాపేట ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదలుగా జరిగే పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర రాష్ట్రంలోనే సమ్మక్క సారక్క జాతర తర్వాత తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర. ఈ జాతరకు పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఒరిస్సా పోతే కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు 35 నుంచి 40 లక్షల మంది ఈ జాతరకు వచ్చే నెల ఫిబ్రవరి 16 నుంచి 20 తారీఖు వరకు జరగబోయే ఈ జాతర పెద్ద ఎత్తున భక్తులు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జాతరని ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ జాతరకు ముఖ్యంగా యాదవులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యాదవులతో పాటు ట్రైబల్స్, ఎస్టీస్ కూడా ఈ జాతరని బాగా ఘనంగా అన్ని కులాల వారు జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ జాతరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది, మా అందరి పాలకవర్గ సభ్యుల మీద ఉన్నది. కాబట్టి ఈ గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఈ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని దామోదర్ రెడ్డి, ఈ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు దామోదర్ రెడ్డి గారి ద్వారా తీసుకుపోయి పెద్ద ఎత్తున నిధులు ఇప్పిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మా పాలక మండలి సభ్యులు వారి ప్రోద్బలంతో ఈ జాతర ఏర్పాటు చేసింది కాబట్టి వారు కూడా మనకు పెద్దలు దామోదర్ రెడ్డి గారు మాకు ఈసారి ఘనంగా మనం జరుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మా మీద ఉన్నది, మీరు కష్టపడి పనిచేయాలని చెప్పి మాకు ఈ గురుతరమైన బాధ్యతను ఒప్పజెప్పడం జరిగింది. సోదరులారా, ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలో పౌర్ణమి నాడు జరగబోయే ఈ జాతర, అదే నల్గొండ జిల్లాలో మన చెరువుగట్టు జాతర కూడా ఉంది. అక్కడ అమావాస్య నాడు జరుగుతుంది. ఈ అమావాస్య జరిగిన 15 రోజులకు ఇక్కడ పౌర్ణమి నాడు ఈ దేవాలయం పెద్దగట్టు జాతర ప్రతి 2 సంవత్సరాలకు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ జాతరని భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి పౌర్ణమి నాడు కూడా ఈ జాతరకు వచ్చి భక్తులు ఇక్కడ ఉండి దేవుణ్ణి స్మరించుకొని ఇక్కడ నిద్ర చేస్తారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పండుగని మీరు అన్నారు కదా, ముఖ్యమంత్రికి ఆహ్వానించే అవకాశం ఉన్నదని చెప్తున్నాం. పెద్దలు దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆహ్వానించడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వారు కూడా మాకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని, జిల్లా మంత్రులను, అన్ని మంత్రివర్గాన్ని అందరినీ కూడా బట్టి విక్రమార్క గారిని కూడా తీసుకొస్తా అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది.